నమస్కారం. ఈనాటి మన ఎక్స్‌ప్లెయినర్‌కి స్వాగతం. గాలిలో స్వేచ్ఛగా ఎగురుతున్న మన జాతీయ జెండాని చూసినప్పుడల్లా మనలో తెలియని ఒక ఉద్వేగం కలుగుతుంది కదా! ఈరోజు ఆ ఉద్వేగం వెనుక ఉన్న సుదీర్ఘమైన చరిత్రను, అలాగే స్వతంత్ర భారత పౌరులుగా మనకున్న బాధ్యతలను కాస్త లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మన దేశపు అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం రండి. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఆలోచించండి. క్యాలెండర్లో ఆగస్ట్ 15 అనేది కేవలం ఒక సాధారణ తేదీ మాత్రమేనా? అస్సలు కాదు. స్వాతంత్రమనేదే ఎవరో మనకు ఉచితంగా ఇచ్చిన బహుమతి, అంతకంటే కాదు. అదొక తరం కన్నా గొప్ప కల. లక్షలాది మంది చేసిన త్యాగాలు, చిందించిన కన్నీళ్లు, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమాల సమిష్టి ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. అసలు మనకు స్వాతంత్ర్యం ఎందుకు పోయింది? ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి చరిత్రలోకి తొంగి చూద్దాం. మనం ఎందుకు బానిసలమయ్యామో అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు మన దేశం ఎంత సంపన్నమైనదో మనం తెలుసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, పత్తి, పట్టు, వజ్రాలు, ఇలా అపారమైన సంపదకు, విభిన్న సంస్కృతులకు మన దేశం ఒక అద్భుతమైన నిలయం. ఇవన్నీ చూసి అప్పట్లో ఐరోపా దేశాలు మన దేశంతో వ్యాపారం చేయడానికి ఎందుకు అంతగా ఉవ్విళ్లురాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఆకర్షణే 1600వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ రాణి నుండి చార్టర్ పొంది మన దేశంలో అడుగుపెట్టేలా చేసింది. కేవలం వ్యాపారం కోసం వచ్చినవాళ్లు మన దేశాన్ని ఎలా తమ గుప్పిట్లోకి తీసుకున్నారో చూడండి. 1600లో అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ మనలోని చిన్న చిన్న అంతర్గత విభేదాలను చాలా తెలివిగా వాడుకుంది. అలా మెల్లగా మొదలై 1757 ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత 1764 బక్సర్ యుద్ధం, ఈ విజయాలతో కేవలం ఒక వ్యాపార సంస్థ కాస్త దేశాన్ని శాసించే ఒక పెద్ద రాజకీయ సైనిక శక్తిగా ఆవిర్భవించింది. వ్యాపారులుగా వచ్చినవాళ్లు పాలకులయ్యారు. అంటే లాభాల కోసం వచ్చినవాళ్లు ఏకంగా సైన్యాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల సామాన్య రైతులపై పన్నుల భారం విపరీతంగా పెరిగిపోయి మన సాంప్రదాయ పరిశ్రమలన్నీ నాశనమయ్యాయి. అయితే హైదర్ అలీ, టిప్పూ సుల్తాన్ లాంటి స్థానిక నాయకులు ఈ ఆధిపత్యాన్ని ఆరంభంలోనే చాలా తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ ఇలాంటి అణిచివేతను ఎన్నాళ్లని భరిస్తారు? ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట గట్టి తిరుగుబాటు అనేది మొదలవ్వాలి కదా! సరిగ్గా అదే జరిగింది. భారత స్వాతంత్ర్య చరిత్రలో 1857 అనేది నిజంగా ఒక పెను తుఫాను. ఆ మహా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీరులను చూస్తే మంగల్ పాండే, బహదూర్ షా జఫర్, రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్, కున్వర్ సింగ్, బేగం హజరత్ మహల్, ఇలా ఎందరో గొప్ప నాయకులు కనిపిస్తారు. సైనికుల్లో ఉన్న అసంతృప్తి, ముఖ్యంగా పంది కొవ్వుతో తయారు చేశారన్న ఎన్ఫీల్డ్ రైఫిల్ కార్ట్రిడ్జ్ల వివాదం, ఇలాంటి ఎన్నో సైనిక, సామాజిక, మతపరమైన కారణాలు ఈ మొదటి పోరాటానికి ఆజ్యం పోశాయి. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. రాణి లక్ష్మీబాయి లాంటి ఒక మహిళ అంత పెద్ద బ్రిటిష్ సైనిక శక్తిని ఏమాత్రం భయం లేకుండా సవాలు చేయడం, ధైర్యానికి ఆడా మొగ అనే తేడా అస్సలు లేదని, దేశభక్తికి వయస్తో పనేలేదని ఆమె వీరోచిత పోరాటం మనకు కళ్లకు కట్టినట్లు నిరూపించింది కదా! అవును, ఆ 1857 తిరుగుబాటును వాళ్లు సైనికంగా అణిచివేసి ఉండొచ్చు, కాని దాని ఎఫెక్టు మామూలుగా లేదు. ఆ పోరాట దెబ్బకు ఏకంగా 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనే అంతమైపోయి భారతదేశం నేరుగా బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళింది. ఒక ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయినా భారతీయులందరిలోనూ ఏకత్వం అనే ఒక బలమైన బీజాన్ని మాత్రం ఆ పోరాటం చాలా బలంగా నాటింది. అక్కడి నుంచి 1947 వరకు సాగిన ప్రయాణం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ దశలో పోరాటం కేవలం కత్తులు, తుపాకులతోనే జరగలేదు. విద్య, జర్నలిజం, సరికొత్త రాజకీయ ఆలోచనలతో ప్రజల్లో ఒక బలమైన మేలుకొల్పు మొదలైంది. కొత్తగా ఏర్పడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు తమ ఆర్థిక వాదనలతో బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నారో మనం తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా దాదాభాయ్ నౌరోజీగారి డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ. మన సంపద అంతా ఎంత సిస్టమాటిక్గా ఇంగ్లాండ్కు తరలిపోతోందో ఈ ఆర్థిక లాజిక్తో ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. ఇక స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర్ తిలక్ గారి మాటలు వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదా! కేవలం ఈ ఒక్క నినాదమే కాదు, ప్రజలందరినీ ఒకచోట చేర్చడానికి, వారిలో రాజకీయ చైతన్యం రగిలించడానికి ఆయన మన పండుగలను అద్భుతమైన వేదికలుగా మార్చేశారు. ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి.
1905 నాటి బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. విదేశీ వస్తువులను బహిష్కరించడం, మన సొంత వస్తువులను వాడటం, స్థానిక పరిశ్రమలకు అండగా నిలవడం అంటే దేశభక్తి అనేది కేవలం రోడ్లమీదకొచ్చి అరవడమే కాదు, మనం దైనందిన జీవితంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో కూడా ఉంటుందని ఆనాడే నిరూపించారు. కాని ఈ సుదీర్ఘ పోరాటంలో 1919 ఏప్రిల్ 13న ఒక అత్యంత విషాదకరమైన మలుపు చోటు చేసుకుంది. అదే జలియన్ వాలా బాగ్ మారణకాండ. వందలాది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ ఒక్క నెత్తూటి సంఘటనతో బ్రిటిష్ వారిపై ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత రైతులు, విద్యార్థులు, కార్మికులు అంతా ఏకమై ఎవరూ ఆపలేని ఒక మహా ఉద్యమంగా ముందుకు కదిలారు. ఆ తర్వాత దేశం ఎలా ఏకమైందో మనకు తెలుసు. మహాత్మాగాంధీగారి అహింసా మార్గం ఒకవైపు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల వీరోచిత త్యాగాలు మరోవైపు. ఇలా విభిన్న మార్గాల్లో సాగిన పోరాటమంతా కలిసి చివరకు 1942 క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా శిఖరాగ్రానికి చేరుకుంది. అదంతా 1947లో మనకు ఆ అపురూపమైన స్వాతంత్ర్యాన్ని అందించింది. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన వ్యత్యాసాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆగస్టు 15న మనకు బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభిస్తే, జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ లాంటి మహానుభావులు రూపొందించిన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అంటే ఒకరోజు మనకు విముక్తి దొరికితే మరో రోజు పౌరులందరికీ సమాన హక్కులు కల్పించుకున్నాం. మన చరిత్రలో ఈ రెండు అత్యంత కీలకమైన రోజులే. గతం గురించి చాలా మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. మరి వర్తమానం సంగతేంటి? ఈరోజు మనకున్న స్వేచ్ఛను మనం ఎలా వాడుకుంటున్నాం? చరిత్ర త్యాగాల పునాదుల మీద నిర్మించిన మన ఆధునిక భారతదేశం ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తోంది. మన శాస్త్రవేత్తలు ఏకంగా చంద్రుడిపైకి చేరుకుంటున్నారు. మన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు అహర్నిశలు కాపలా కాస్తున్నారు. పొలంలో రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు. ఆనాటి త్యాగాల వల్లే నేటి యువత అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఇది నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. కాని మన విజయాలను సెలబ్రేట్ చేసుకుంటూనే మనల్ని మనం అడగాల్సిన ఒక సూటి ప్రశ్న ఉంది. ఈ విజయాల ఫలాలు ప్రతి ఇంటికి, ప్రతి పిల్లాడికి, ప్రతి రైతన్నకు సమానంగా చేరుతున్నాయా? సమాజంలో ఉన్న లోపాలను ఎత్తిచూపడమంటే దేశాన్ని తక్కువ చేయడం అస్సలు కాదు సుమా. ఆ లోపాలను సరిదిద్ది దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవడం. అందుకే ఈ రోజుల్లో దేశభక్తి అనేదానికి నిర్వచనం మారాలి. సంవత్సరానికి ఒక్కసారి జెండా ఎగరేసి గొప్ప గొప్ప ఉపన్యాసాలివ్వడం మాత్రమే కాదు దేశభక్తి అంటే. ప్రతిరోజూ మన పనులను నిజాయితీగా చేయడం, సమాజంలో ఉన్న లోపాలను ద్వేషంతో కాకుండా నిర్మాణాత్మకంగా సరిదిద్దే సంకల్పం కలిగి ఉండటం. నిజమైన ఆధునిక దేశభక్తి అంటే ఇదే. సింపుల్గా మన నిత్య జీవితంలోనే చూద్దాం. ఇంటికో మొక్క నాటడం, మన పన్నులు మనం నిజాయితీగా కట్టడం, రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా ఉండడం, కనీసం ఒక పేద పిల్లాడికి చదువుకోడానికి ఒక పుస్తకమివ్వడం. అవును, ఇవన్నీ కూడా దేశభక్తే. ఒక గొప్ప దేశం కేవలం మాటలతో నిర్మించబడదు కదా. మనలాంటి సామాన్యులు ప్రతిరోజూ చేసే ఇలాంటి చిన్న చిన్న మంచి పనుల వల్లే నిర్మించబడుతుంది. ఒక గొప్ప మాట ఉంది. ఈరోజు మనకు ఇంకో గాంధీనో మరో భగత్ సింగ్నో మళ్లీ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఒక మంచి భారతీయుడు. అవును, మన క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వమే మనం ఆనాటి మహానుభావులకు ఇవ్వగలిగే అతి పెద్ద నివాళి. ఇక ముగించే ముందు ఒకసారి అందరం మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం. ఈరోజు అద్దం ముందు నిలబడి నా దేశం కోసం నేనసలు ఏం చేస్తున్నాను అని ప్రశ్నించుకుందాం. జవాబు చాలా చిన్నదైనా పర్వాలేదు, కాని నిజాయితీగా ఉండాలి. మనం పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కాని మన దేశానికి మనం ఎప్పటికీ ఒక భారం మాత్రం కాకూడదు. ఈ స్ఫూర్తితోనే ముందుకు వెళ్దాం. ఈనాటి మన విశ్లేషణ మీకు ఎంతో కొంత ఆలోచన కలిగించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. జై హింద్. Thanks for watching. Please subscribe for more videos.